వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. 2025 సెప్టెంబర్ 1 ఇవాల్టి కరెంట్ అఫైర్స్. ప్రతి ఒక్కరు కూడా క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ ఉంటే వారికి కూడా ముగ్గురికి షేర్ చేయండి. రానున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి 2027-26 దృష్టిలో పెట్టుకొని మీరు అందరూ కూడా బాగా చదివితే కనుక, కరెంట్ అఫైర్స్ను ఫోకస్ చేసుకుంటే కనుక మీకు ఖచ్చితంగా మంచి స్కోర్ వస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచే కరెంట్ అఫైర్స్ చక్కగా మీరు చదువుకోవాలి. ఎందుకంటే 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ మీ ముందు ఉండాలి. ప్రిపేర్ అయ్యే సమయానికి 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ మీ ముందు ఉన్నట్లయితే కనుక చాలా మంచి స్కోర్ వస్తుందన్నమాట. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కరెంట్ అఫైర్స్ రోజు ఫాలో కండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. జాతీయ పోషకాహార వారంను ప్రతి ఏటా ఎప్పుడు నిర్వహిస్తారు? జాతీయ పోషకాహార వారం, నేషనల్ న్యూట్రిషన్ వీక్ అన్నమాట. ప్రతి ఏటా ఎప్పుడు నిర్వహిస్తారంటే సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 7వ తేదీ వరకు. సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 7వ తేదీ వరకు జాతీయ పోషకాహార వారోత్సవాలు నిర్వహిస్తారన్నమాట. ప్రజల్లో పోషకాహారంపై చైతన్యం కలిగించడానికి చేసే వారోత్సవాలు ఇవి. ఓకేనా, పోషక విలువలపై ప్రజలకు అవగాహన చేకూర్చడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. కాబట్టి ప్రతి ఏటా ఒక థీమ్ కూడా ఉంటుంది. ఆ థీమ్ ఏంటి? ఈ ఏడాదికి సంబంధించి కనుక ఈట్ రైట్ ఫర్ బెటర్ లైఫ్, మెరుగైన జీవితానికి సరిగ్గా తినండి అనే అర్థం వస్తుందన్నమాట. మెరుగైన జీవితానికి ఆహారం సరిగ్గా తీసుకోమని అర్థంతో ఈ థీమ్ అనేటువంటిది మనకి ఇవ్వబడింది అనమాట. కాబట్టి ఖచ్చితంగా థీమ్స్ నోట్ చేసుకుంటూ పోండి అందరూ కూడా. ఇది కుటుంబ సంక్షేమం, ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమం ఆధ్వర్యంలో ఈ దినోత్సవం అనేటువంటిది జరుగుతుంది అన్నమాట. కుటుంబ సంక్షేమం మరియు ఆరోగ్య శాఖ ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది కదా, వారి ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది అనమాట. ప్రస్తుత కేంద్ర ఆరోగ్య మంత్రి ఎవరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య మంత్రి ఎవరు? తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య మంత్రి ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి, చూద్దాం. కేంద్ర హెల్త్ మినిస్టరు, అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాల హెల్త్ మినిస్టర్స్ ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానం తెలియజేయండి, చూద్దాం. సెకండ్ క్వశ్చన్. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ 2025కు ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశమే ఏది? చూడండి, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, ఎస్సీఓ అంటాం. ఎస్సీఓ అంటే షార్ట్ కట్ అనమాట. ఎస్సీఓ సదస్సు 2025 ఎక్కడ జరిగింది అంటే కనుక చైనాలోని తియాన్జిన్లో. చైనా దేశంలోని తియాన్జిన్ అనే నగరం ఆతిథ్యం ఇచ్చిందనమాట ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ 2025కు. 10 దేశాల అధినేతలు హాజరు కావడం జరిగిందనమాట. 10 దేశాలు సభ్యత్వాన్ని కలిగి ఉంటాయి. 10 దేశాల అధినేతలు హాజరు కావడం జరిగింది. మన భారత నుంచి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరు కావడం జరిగింది చైనాలోని తియాన్జిన్కు. రష్యా నుంచి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కావచ్చు, అదేవిధంగా చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్, ఇట్లా దేశాధినేతలందరూ కూడా హాజరు అవుతారన్నమాట. కాబట్టి వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కు చైనాలో జరిగింది కాబట్టి మనం వెళ్తామా లేదా అనేది మన క్వశ్చన్ మార్క్ ఉండేది. కాకపోతే ఇప్పుడు అమెరికా తీసుకున్న నిర్ణయాల వల్ల, అమెరికా మన దేశంపై విధించిన సుంకాల వల్ల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చైనా దేశంలో జరుగుతున్నటువంటి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కు హాజరయ్యి అక్కడ చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్తో కూడా చర్చలు జరపడం జరిగింది. అదే పెద్ద హాట్ టాపిక్ అనమాట. ఎందుకంటే చైనాతో మనకి ఇప్పుడు సరిగ్గా స్నేహ సంబంధాలు లేవన్నమాట. మళ్ళీ అటువంటి స్నేహ సంబంధాలు మళ్ళీ కుదరబోతూ ఉన్నాయి. కారణం ఏదంటే అమెరికా వైఖరి వల్ల. కాబట్టి వెరీ ఇంపార్టెంట్. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఎప్పుడు ఏర్పడిందంటే 2001లో ఏర్పడింది. 2001లో మొదటి సదస్సు చైనాలోని షాంఘైలో జరిగింది. 2024లో కజకిస్తాన్లోని ఆస్టానాలో జరిగింది. 2025 ఈ ఏడాది 25వ సదస్సు, 25వది అన్నమాట ఇప్పుడు జరిగేది. 25వ సదస్సు చైనాలోని తియాన్జిన్లో జరుగుతుంది.
జరిగింది అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఆగస్టు 31, సెప్టెంబర్ 1 ఈ 2 రోజుల పాటు జరిగిందనమాట. తియాన్జిన్‌లో. చైనాలో జరగడం ఇది 5వసారి. ఓవరాల్‌గా ఇది 25వదనమాట. 10 దేశాలు సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. ఆ 10 దేశాల పేర్లు మీరు నోట్ చేసుకోవాలి. 1 చైనా, 2 రష్యా, 3 భారత్, 4 పాకిస్తాన్, 5 కజకిస్తాన్, 6 తజకిస్తాన్, 7 కిర్గిస్తాన్, 8 ఉజ్బెకిస్తాన్, 9 ఇరాన్, 10 బెలారస్. ఇటీవల ఎస్సీఓలో చేరిన సభ్య దేశాలు కొత్తవి ఏవంటే 1 ఇరాను, 2 బెలారస్ అనమాట. కాబట్టి మొత్తం 10 ఉన్నాయి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో. ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుందంటే చైనాలోని బీజింగ్లో ఉంటుంది. చైనాలోని బీజింగ్ అనమాట. ఇవి నోట్ చేసుకోవాలి. చాలా 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 ఇంపార్టెంట్ చెప్పిన విషయాలు. థర్డ్ క్వశ్చన్, రామన్ మెగసెసే అవార్డు 2025 అందుకున్న భారతదేశ తొలి సంస్థ ఏది? రామన్ మెగసెసే అవార్డు 2025 అందుకున్న తొలి భారతదేశ సంస్థ ఏదంటే కనుక ఎడ్యుకేటెడ్ గర్ల్స్ అనమాట. ఎడ్యుకేటెడ్ గర్ల్స్ అనేటువంటి ఈ సంస్థను ప్రారంభించిన వారు వ్యవస్థాపకురాలు ఎవరంటే కనుక షఫీనా హుసేన్ అనమాట. ఈ సంస్థతో పాటు మరొక 2 వ్యక్తులకు కూడా రామన్ మెగసెసే అవార్డు ఈ ఏడాదికి దక్కిందనమాట. ఆ ఇద్దరు ఎవరంటే కనుక ఒకరు షహీనా అలీ, ఒక మహిళ అనమాట. షహీనా అలీ గొప్ప పర్యావరణవేత్త. మాల్దీవులకు చెందినటువంటి ఈ షహీనా అలీ ఒక మహిళ, గొప్ప పర్యావరణవేత్త. మరొక వ్యక్తి ఎవరంటే కనుక ఫిలిప్పీన్స్కు చెందినటువంటి ఫ్లావినియా యాంటోనియో గునేవా అనేటువంటి వ్యక్తికి రావడం జరిగిందనమాట. అలా ఒక సంస్థకి 2 వ్యక్తులకి ఈ ఏడాదికి సంబంధించి అవార్డు దక్కించుకోవడం జరిగిందనమాట. రామన్ మెగసెసే అవార్డు చరిత్ర మనం ఒకసారి తెలుసుకుంటే, రామన్ మెగసెసేను మనం ఆసియా నోబెల్ అని పిలుస్తాం. ఆసియా ఖండంలో అత్యున్నత పురస్కారం అనమాట. ఆసియా నోబెల్గా అభివర్ణిస్తారు. ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు రామన్ మెగసెసే జ్ఞాపకార్థం ప్రతి ఏటా అవార్డు అందజేస్తారన్నమాట. ఈ రామన్ మెగసెసే ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇకపోతే అత్యధికంగా ఈ అవార్డుని ఇంతవరకు భారతీయులే దక్కించుకున్నారనమాట. 1957లో ఈ అవార్డు ప్రారంభించారు. 1958 నుంచి కూడా మొదలుపెట్టారు. మొట్టమొదటిసారిగా అవార్డును పొందిన భారతీయుడు ఆచార్య వినోబా భావే 1958లో. తర్వాత తొలిసారిగా పొందిన భారతీయ మహిళ మదర్ తెరిస్సా 1962లో. ఆచార్య వినోబా భావే, మదర్ తెరిస్సా, అదేవిధంగా జయప్రకాష్ నారాయణ, అరవింద్ కేజ్రీవాల్, కిరణ్ బేడి, ఇట్లా చాలామందికి అవార్డు రావడం జరిగిందన్నమాట భారతీయులకి. కాబట్టి రామన్ మెగసెసే అవార్డు ఈ ఏడాది పొందిన భారతీయ సంస్థ బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎడ్యుకేటెడ్ గర్ల్స్ అనేటువంటి ఈ సంస్థ ఇంతవరకు ఏ సంస్థకు కూడా భారతీయ సంస్థకు రాలేదు. ఫస్ట్ టైం పొందిన సంస్థ అనమాట. కాబట్టి ఎడ్యుకేటెడ్ గర్ల్స్ పేరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. షఫీనా హుసేన్ వచ్చేసి వ్యవస్థాపకురాలు. మరొక 2 వ్యక్తులు ఎవరంటే ఒకరు షహీనా అలీ, కానీ అదేవిధంగా ఫ్లావినియా యాంటోనియో సుయేనా. క్వశ్చన్ నెంబర్ 4, అన్ని యూపీఎస్సీ సర్వీసులలో పాస్ అయి ఎంపిక కాని అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వడానికై ప్రారంభించిన పోర్టల్ ఏది? చూడండి, యూపీఎస్సీ ఏదైతే ఉందో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇక్కడ జరిపేటువంటి పరీక్షలు ఏవైతే ఉన్నాయో అన్ని దశల్లో అన్ని పాస్ అయిన వారు కూడా ఎంపిక కాని అభ్యర్థులు ఉంటారనమాట. అటువంటి వారందరి యొక్క డేటాబేస్ ద్వారా ఇప్పుడు వారికి ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధమైంది యూపీఎస్సీ. దానికోసం ఒక పోర్టల్ తయారు చేసింది. ఆ పోర్టల్ పేరు ఏంటి అని అడుగుతున్నాడు. ఆన్సర్ ప్రతిభా సేతు. వెరీ ఇంపార్టెంట్ పోర్టల్ అనమాట ప్రతిభా సేతు. ఎవరైతే అంటే వీళ్ళు అన్ని
వాటిల్లో పాస్ కావడం జరుగుతుంది. కానీ వాళ్ళకి జాబ్ అనేటువంటిది వచ్చి ఉండదు యూపీఎస్సీలో. అటువంటి వారు ప్రతిభావంతులే అరాకొర ఓకేనా, మనకి చివరి దశలో వాళ్ళకి జాబ్ వెళ్ళిపోతుందన్నమాట. పాస్ అవుతారు వాళ్ళు, కానీ చివరి వరకు వాళ్ళకి చివరి దశలో వాళ్ళకు జాబు కోల్పోవడం వల్ల వాళ్ళు ప్రతిభావంతులు కాకుండా ఏమీ కాదు. కాబట్టి అటు వాళ్ళు కూడా ప్రతిభావంతులే అని చెబుతూ ఒక 10,000 మందిని అలా 10,000 మందిని ఆ డేటాబేస్ ద్వారా ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధమైందనమాట యూపీఎస్సి. దానికి సంబంధించిన పోర్టలే ఈ ప్రతిభా సేతు. ఇకపోతే యూపీఎస్సి అనగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. యూపీఎస్సి ఏర్పడిన సంవత్సరం 1926 అక్టోబర్ 1. యూపీఎస్సి ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అవుతున్న తర్వాత 1935 చట్టం ద్వారా 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా మారుతుంది. యూపీఎస్సి అనేది ప్రజెంట్ మనకి రాజ్యాంగబద్ధ సంస్థగా ఉందన్నమాట. ఇక యూపీఎస్సి ప్రస్తుత చైర్మన్ ఎవరంటే అజయ్ కుమార్. యూపీఎస్సి ప్రస్తుత చైర్మన్ అజయ్ కుమార్ అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 5. ఇటీవల ఇండియా పోస్ట్ ఏ దేశానికి ఉన్న అన్ని రకాల పోస్టల్ సేవలను నిషేధించినది? సో ఇటీవల ఇండియా పోస్ట్ అన్ని రకాల సేవలను ఏ దేశానికి నిషేధించినది అంటే కనుక అమెరికాకు. అమెరికా కస్టమ్స్ శాఖ ఇటీవల చేసిన నిబంధనల్లో స్పష్టత లేకపోవడం వల్ల ఇండియా పోస్ట్ ఈ నిర్ణయం తీసుకుందనమాట. అమెరికా కస్టమ్స్ శాఖ ఇటీవల తీసుకున్నటువంటి నిబంధనలలో ఎటువంటి స్పష్టత లేకపోవడం వల్ల, అంటే సరైన స్పష్టత లేకపోవడం వల్ల ఇండియా పోస్ట్ ఈ నిర్ణయం తీసుకుందనమాట. ఇది వరకు $100 కంటే అధికంగా గల విలువైన వాటికి తాత్కాలిక విరామం ఇచ్చినది ఇండియా పోస్ట్. కానీ ఇప్పుడు అన్ని రకాల సేవలను నిలిపివేస్తున్నట్లు, ఆ పార్సిళ్లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించిందనమాట ఇండియా పోస్ట్. ఇది వరకు $100 కంటే అధిక విలువ కలిగినటువంటి వాటిపైనే తాత్కాలిక విరామం ప్రకటించి ఉండింది. కానీ ఇప్పుడు అన్ని రకాల సేవలను నిలిపివేసింది అనమాట ఇండియా పోస్ట్. అది మళ్ళీ ఎప్పుడు ఏంటి ఏ రూపంలో ఓకేనా మళ్ళీ పంపించడం జరుగుతుందో చూడాలి. ఇప్పటికైతే పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఇండియా పోస్ట్ పూర్తిగా అన్ని రకాల సేవలను అమెరికాకు పంపడం నిషేధించింది. క్వశ్చన్ నెంబర్ 6. ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో అత్యంత ప్రజాదరణ కలిగిన సీఎంలలో చంద్రబాబు స్థానం ఎంత? చూడండి, మూడ్ ఆఫ్ ద నేషన్ అనేది ప్రతి ఏటా కూడా ఇండియా టుడే వాళ్ళు మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఒక సర్వే అనేటువంటిది విడుదల చేస్తారు. అలా ఈ ఏడాదిలో మనకి ప్రజాదరణ కలిగిన సీఎంల జాబితాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏ స్థానంలో ఉన్నారు అంటే 3వ స్థానంలో ఉన్నారు. మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 36% టాప్లో ఉన్నాడు. తర్వాత స్థానంలో 2వ స్థానంలో వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ 12.5%తో 2వ స్థానం. తర్వాత 3వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 7.3%తో 3వ స్థానం. తర్వాత 4 బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ 4.3%తో 4వ స్థానం. 5వ స్థానంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఉన్నారన్నమాట. కాబట్టి మొదటి స్థానం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, 2వ స్థానం వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, 3వ స్థానం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. 4వ స్థానం బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్. 5వ స్థానం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అనమాట. మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే, ఇండియా టుడే వారి సర్వే. ఇది 2001 నుంచి ప్రతి ఏటా కూడా విడుదల చేస్తూ ఉన్నారు. భారతదేశంలో 28 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 2 కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు మొత్తం జాబితాలో ఈ స్థానాల జాబితా ఉంటుందన్నమాట. క్వశ్చన్ నెంబర్ 7. భారతదేశ రోడ్డు ప్రమాదాలలో అత్యధిక రోడ్డు ప్రమాదాలు కలిగిన రాష్ట్రం ఏది? భారతదేశ రోడ్డు ప్రమాదాలలో అత్యధిక రోడ్డు ప్రమాదాలు కలిగిన రాష్ట్రం ఏది అంటే ఉత్తరప్రదేశ్ అన్నమాట. అత్యధిక రోడ్డు ప్రమాదాలు ఏకంగా ఇది 2023 రిపోర్ట్ అన్నమాట. ఇప్పుడు వెల్లడించడం జరిగింది. భారతదేశం రోడ్డు ప్రమాదాల సంబంధించి 2023 రిపోర్ట్లో భాగంగా అత్యధిక రోడ్డు ప్రమాదాలు కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. 23,000 రోడ్డు ప్రమాదాలు సంభవించడం జరిగిందనమాట. తక్కువగా రోడ్డు ప్రమాదాలు వచ్చేసి అండమాన్ నికోబార్ దీవులు కేవలం 24 రోడ్డు ప్రమాదాలతో లీస్ట్లో ఉందన్నమాట, తక్కువగా ఉందన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. అత్యధిక రోడ్డు ప్రమాదాలు దేనివల్ల జరుగుతూ ఉన్నాయి ఎక్కువ అంటే కనుక ఓవర్ స్పీడ్ వల్ల అత్యధిక రోడ్డు ప్రమాదాలు కలుగుతున్నట్టుగా ఈ నివేదికలో వెల్లడించడం జరిగిందనమాట. ఏకంగా 66% రోడ్డు ప్రమాదాలు ఈ ఓవర్ స్పీడ్ వల్ల సంభవిస్తున్నట్టుగా తెలిపారు. ఇక ఏ వెహికల్స్ ద్వారా అంటే కనుక టూ వీలర్ ద్వారా ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగాయి. ఏకంగా 68% రోడ్డు ప్రమాదాలు టూ వీలర్వే జరిగాయి అన్నమాట. 68% రోడ్డు ప్రమాదాలు టూ వీలర్వే జరిగాయనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ఓకేనా? టూ వీలర్ రోడ్డు ప్రమాదాలు 44% రోడ్డు ప్రమాదాలు టూ వీలర్వే జరిగాయన్నమాట. ఇకపోతే ఎక్కువగా 18 నుంచి 45 ఏళ్ళ వాళ్ళు ఈ రోడ్డు ప్రమాదాల్లో మరణించినట్టుగా నివేదికలో వెల్లడించారు. 18 నుంచి 45 సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళు అత్యధికంగా ఈ రోడ్డు ప్రమాదాల్లో మరణించినట్టుగా తెలపడం జరిగిందన్నమాట. 18 to 45 ఇయర్స్, అదేవిధంగా ఓవర్ స్పీడు, అదేవిధంగా టూ వీలర్ ద్వారా అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఈ నివేదికకు సంబంధించిన అంశాలు. క్వశ్చన్ నెంబర్ 8. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రతి ఏటా ఏ తేదీన దినోత్సవాన్ని నిర్వహిస్తారు? లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దినోత్సవాన్ని ప్రతి ఏటా ఎప్పుడు నిర్వహిస్తారంటే సెప్టెంబర్ 1వ తారీఖున. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎల్ఐసి పూర్తి పేరు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనమాట. ఎల్ఐసి ఏర్పడిన సంవత్సరం 1956 సెప్టెంబర్ 1. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ముంబై, మహారాష్ట్ర. ఎల్ఐసి ప్రధాన కార్యాలయం ముంబై, మహారాష్ట్ర. ఎల్ఐసి ప్రస్తుత ఎండి మరియు సిఇఓగా దొరై స్వామి ఉన్నారు. ఎల్ఐసి ప్రజెంట్ సిఇఓ ఎవరు అంటే కనుక దొరై స్వామి. కాబట్టి ఎల్ఐసి అనేటువంటిది భారతదేశంలో అన్నిటికంటే అతిపెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ అనమాట. అతిపెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ ఏదంటే ఎల్ఐసి. కాబట్టి చాలా వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఏటా అది ఏర్పడిన సంవత్సరం 1956 అక్టోబర్ 1 కదా. కాబట్టి అక్టోబర్ 1వ తారీఖున ఎల్ఐసి దినోత్సవాన్ని నిర్వహించడం మానవాయితీగా వస్తూ ఉందన్నమాట. ఓకేనా? కాబట్టి గుర్తుంచుకోవాలి ఎల్ఐసి గురించిన సమాచారం. 9th క్వశ్చన్. టోక్యోలో జరిగే ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ 2025కు భారత బృందానికి ఎవరు నేతృత్వం వహించనున్నారు? అంటే నీరజ్ చోప్రా. జావెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా 19 మందితో మన భారత జట్టు పాల్గొనబోతూ ఉంటే ఈ 19 మందికి సంబంధించి భారత జట్టుకు నీరజ్ చోప్రా నేతృత్వం వహించనున్నారు ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్. ఈ ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ జపాన్లోని టోక్యోలో నిర్వహించబడుతూ ఉంది అనమాట. 2023లో హంగేరీలో జరిగిన ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో మన భారతీయులు 28 మంది పార్టిసిపేట్ చేస్తే ఈసారి కేవలం 19 మంది పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారన్నమాట. ఈ 19 మందిలో జావెలిన్ థ్రోయర్లే 4 ఉన్నారు, మహిళలు కూడా 4 ఉన్నారన్నమాట.
మొత్తం 19 మంది గల బృందానికి నీరజ్ చోప్రా నీరజ్ చోప్రా నేతృత్వం వహించనున్నారనమాట. చూడు, నీరజ్ చోప్రా జావెలిన్ థ్రోయర్, ఇతను హర్యానా రాష్ట్రానికి చెందినవాడు. పానిపట్ ఉంది కదా, ఆ పానిపట్ ప్రాంతానికి చెందినవాడు హర్యానాలో. అంతేకాదు, ఇతను ఈ ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఇది వరకు ఒక గోల్డ్ మెడల్ 2023లో హంగేరీలో జరిగినప్పుడు గోల్డ్ మెడల్ వచ్చింది దానికి. 2022లో కూడా జరిగాయి, అప్పుడు సిల్వర్ మెడల్ సాధించాడనమాట. కాబట్టి గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్ రెండు ఉన్నాయి ఇతనికి. ఇక ఒలింపిక్స్లో అయితే కనుక 2020లో గోల్డ్ మెడల్, 2024లో సిల్వర్ మెడల్ సంపాదించాడు ఒలింపిక్స్లో అయితే కనుక. అలా ఒలింపిక్స్లో కూడా ఒక గోల్డ్ మెడల్, ఒక సిల్వర్ మెడల్ ఉంది. ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో కూడా ఒక గోల్డ్ మెడల్, ఒక సిల్వర్ మెడల్ ఉందన్నమాట. ఇంకా ర్యాంకింగ్లో చూస్తే కనుక ప్రపంచంలో 2వ ర్యాంకులో ఉన్నాడనమాట. ఇప్పుడు ప్రజెంట్ 2వ ర్యాంకర్గా ఉన్నాడనమాట. కాబట్టి ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. నీరజ్ చోప్రాకు సంబంధించిన విషయాలు చెప్పాను. ఓకేనా, మన భారత బృందానికి ఇతనే నేతృత్వం వహించబోతున్నట్టుగా మనకి కరెంట్ అఫైర్స్లో భాగంగా మీరు బాగా గుర్తుంచుకోవాలి. లాస్ట్ క్వశ్చన్, ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2025 డబుల్స్లో బ్రాంజ్ మెడల్ సాధించిన వారు ఎవరు? ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2025 గాను మన భారతదేశ జంట డబుల్స్లో బ్రాంజ్ మెడల్, కాంస్య పథకం సాధించారు వారు ఎవరంటే కనుక ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎందుకంటే డబుల్స్లో చాలా ఫేమస్ అనమాట వీళ్ళు ఇద్దరు కూడా. కాబట్టి వాళ్ళు తరచుగానే మనకు టైటిల్స్ తెస్తూ ఉంటారు. వాళ్ళు ఎవరంటే కనుక సాత్విక్ చిరాగ్ శెట్టి జోడీ. చిరాగ్ శెట్టి సాత్విక్ జోడీ అనమాట డబుల్స్లో మనకి బ్రాంజ్ మెడల్ సాధించారు. వీరు చైనాకు చెందినటువంటి చెన్ బో లిన్ యూ అనే జంట చేతిలో ఓడిపోవడం, దానితో కాంస్యానికి పరిమితం కావడం జరిగిందనమాట. చైనాకు చెందినటువంటి చెన్ బో లిన్ యూ అనేటువంటి జంట చేతిలో, పురుషుల జంట చేతిలో ఓడిపోవడం వల్ల వీళ్ళు కాంస్యానికి బ్రాంజ్ మెడల్కు పరిమితం కావడం జరిగిందనమాట. ఈ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో వీళ్ళకి 2వ బ్రాంజ్ మెడల్ అనమాట ఈ జోడీకి. గతంలో 2022లో కూడా టోక్యోలో జరిగినటువంటి ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో అప్పుడు కూడా బ్రాంజ్ మెడల్ సాధించారు. ఇప్పుడు ప్యారిస్ వేదికగా జరిగినటువంటి ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో కూడా బ్రాంజ్ మెడల్ సాధించారు. దాంతో 2 మెడల్ సాధించినటువంటి మొదటి భారతీయ పురుషుల జోడీగా రికార్డు సృష్టించారనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్గా ఈ న్యూస్ కూడా మనకి స్పోర్ట్స్కు సంబంధించి. ఇవన్నమాట ఇవాళ కరెంట్ అఫైర్స్. రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. సెప్టెంబర్ 2వ తారీఖున కరెంట్ అఫైర్స్ సంబంధించి మీకు చెప్పేది ఒక విషయం ఏంటంటే కనుక 2025 మనం ఒక్కసారి అట్లా పక్కన పెడితే 2025లో కూడా కొన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి మనకి. బాగా ప్రిపేర్ అయ్యి కాండి ఖచ్చితంగా. 2026లో 2 తెలుగు రాష్ట్రాలు కూడా మనకి ఇయర్ క్యాలెండర్ ఇవ్వాలని సిద్ధమయ్యాయి. దాన్ని బేస్ చేసుకొని మీరు ఇప్పటి నుంచే కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతూ రండి. నోట్స్ తయారు చేసుకోండి. అదేవిధంగా మనం కూడా మీకు పీడిఎఫ్లు కూడా అందిస్తామన్నమాట. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని అవి తీసుకుంటూ మీరు చదువుకుంటూ వస్తే కనుక, మిగతా సబ్జెక్టులన్నీ చదువుకుంటూ వస్తే కనుక రేపు రానున్న ఎగ్జామ్స్లో ఖచ్చితంగా మంచి స్కోర్ సాధిస్తారు. కరెంట్ అఫైర్స్ను బాగా ఫాలో అవుతూ రావాలి. కరెంట్ అఫైర్సే కాకుండా చాలా విషయాలు తెలుస్తాయి అన్నమాట. మనం చెప్పే విషయాలు దీంట్లో రోజుకు మీకు తెలియని విషయాలు చాలా ఉంటాయి. కాబట్టి వాటన్నింటినీ కూడా మీరు ఓకేనా తెలుసుకుంటూ పోతారనమాట. కాబట్టి ఓకేనా, నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.